కలెక్టర్పై దాడి ఘటన వెనుక కేటీఆర్ ఉన్నాడన్నారు మంత్రి కొండా సురేఖ. రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలతో దాడి చేయించాడన్నారు. ఇప్పుడేమో అమాయకులను బలి చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ అధికారులను దేశం దాటించారని ఆరోపించారు. కేటీఆర్ కు పిచ్చి పట్టినట్లుంది, సైకియాట్రిస్ట్ కు చూయించుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు. కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అందులో మీరు పావులైపోయారు. దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఆ రోజు సురేష్ బాజాప్తా కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన ఎందుకు తీసుకెళ్లాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. 48 సార్లు ఒక వ్యక్తితోటి మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విదేశాలలో దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులు వాళ్ళను కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది నేను ఒక్కటి ఏంటంటే, 10 సంవత్సరాలు ఒక మరి రాజుల్లాగా ఎట్లా అంటే మన నియంతల్లాగా వ్యవహరించి తుగ్లక్ పాలన అందించారు. తుగ్లక్ పాలన అంటే వాళ్ళు బాగుపడ్డారు, ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి, తెలంగాణ సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కన్నట్టు కేంద్ర పార్టీలలోనే ఎవరి దగ్గర నేషనల్ పార్టీలలో లేవు. వాళ్ళ ఖాతాలో ఉన్న అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు ఎవరితోటో లాలుచి పడితేనే కదా వాళ్ళు మీకు డిపాజిట్ చేస్తారు డబ్బులు. ఆ విధంగా మీరు లాలుచి పడి తెలంగాణ ప్రజల సొమ్ముతో బేరసారాలు ఆడుకొని కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మీరు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు.